A fool is known by his speech and a wise man is known by his silence. ఒక పనికిరాని వ్యక్తిని మనం అతని మాటలతో గుర్తుపట్టొచ్చు. అదేవిధంగా ఒక తెలివైన వ్యక్తిని మనం అతని మౌనాన్ని చూసి గుర్తుపట్టొచ్చు. ఈవెన్ ఆచార్య చాణక్యులు కూడా ఇలా చెప్పారు. ఎవరైతే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అని తెలుసుకుంటారో ఇటువంటి వ్యక్తులను వారు చేసే ఏ పనిలో అయినా సరే వారు సక్సెస్ అవ్వకుండా వారిని ఎవరూ ఆపలేరు. ఇది ఎలాంటిదంటే ఇది విడిచిన బాణం లాంటిది. ఒక్కసారి విడిచిపెట్టామంటే మళ్ళీ వెనక్కి అస్సలు తిరిగి రాదు. ఇదే విధంగా మన నోటి నుండి వచ్చే మాటలు ఎప్పుడూ వెనక్కి రావు. మీరు మాట్లాడే మాటలు మిమ్మల్ని శక్తివంతులుగా మారుస్తాయి, లేదా మిమ్మల్ని వీక్గా మార్చే శక్తి కూడా వాటికి ఉంది. సరైన టైంలో మీరు సైలెంట్గా ఉండడం వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ నుండి బయటపడవచ్చు. అదేవిధంగా మీరు మాట్లాడే ఒకే ఒక్క మాట అయినా సరే మిమ్మల్ని చాలా ప్రాబ్లమ్స్లోకి తోసే ఛాన్స్ ఉంటుంది. అయినా కానీ చాలామంది వ్యక్తులు గొప్పలకు పోయి విచ్చలవిడిగా మాట్లాడి చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది గొప్ప జ్ఞానులు, వైస్ పీపుల్, జీనియస్ పీపుల్, గొప్ప గొప్ప రాజులు కూడా ఇదే చెప్పారు. సైలెంట్గా ఉండడంలోనే అసలైన పవర్ దాగి ఉంది అని వారు చెప్పారు. ఎందుకంటే తెలివైన వారు, సక్సెస్ఫుల్ పీపుల్ అందరికీ ఈ విషయం ముందే తెలుసు, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అని. అందుకనే ఇప్పుడు మేము సైలెంట్గా ఉండడం వల్ల మీరు పొందే 6 బెనిఫిట్స్ ఏంటి అని చెప్పబోతున్నాము. దీన్ని తెలుసుకోవడం వల్ల ఇప్పటి నుండే మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అని మీరు చాలా ఈజీగా తెలుసుకుంటారు. మీరు ఎంతవరకు మాట్లాడడం మీకు అవసరమో అంతవరకు మాత్రమే మీరు మాట్లాడడం నేర్చుకుంటారు. నెంబర్ 1, సైలెంట్ మేక్స్ యువర్ అపోనెంట్ కన్ఫ్యూజ్డ్. సైలెన్స్ అనేది మీ అపోనెంట్ని కన్ఫ్యూజన్లో పడేస్తుంది. రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడడం కంప్లీట్ అయ్యే వరకు మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడకండి. అందరూ మాట్లాడేంత వరకు జస్ట్ సైలెంట్గా వెయిట్ చేయండి. ఇలా మీరు చేయడం వల్ల అందరి అటెన్షన్ అనేది మీ వైపు రావడం మొదలవుతుంది. అసలు ఇతను ఎందుకు మాట్లాడడం లేదని మీపై ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువగా పెరగడం మొదలవుతాయి. అందరూ అసలు ఇతను ఏం ఆలోచిస్తున్నాడు అని అనుకోవడం మొదలెడతారు. ఫ్రెండ్స్, ఇది ఎటువంటి మ్యానిపులేషన్ టెక్నిక్ కాదు. ఇది జస్ట్ ఒక సరైన టైం కోసం వెయిట్ చేయడం అని మనం చెప్పవచ్చు. మీరు ఎప్పుడైతే అందరూ మాట్లాడడం పూర్తి అయిందని మీరు ఫీల్ అవుతారో, ఎప్పుడైతే అందరూ మీ మాటలు వినడానికి రెడీగా ఉన్నారని మీరు ఫీల్ అవుతారో అప్పుడు మాత్రమే మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఇలా మీరు చేయడం వల్ల మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట 10 times ఇంపాక్ట్ఫుల్ అండ్ ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. గ్రేటెస్ట్ వారియర్ సున్ త్జు వీరుకున్నటువంటి సైలెన్స్ పవర్తో కొన్ని వేల మంది శత్రువుల్ని వీరు అందం చేశారు. కొన్నిసార్లు వీరు సైలెంట్గా ఉంటూ వారి యొక్క శత్రువులను ఒక డీప్ థింకింగ్ స్టేట్లోకి వెళ్ళేలా వారిని చేసేవారు. సున్ త్జు గారు ఏం చెబుతున్నారంటే, మీరు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటారో మీరు మీ శత్రువులను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేస్తారు. వాళ్ళ టైంలో మీ గురించి మాత్రమే ఆలోచించడం మొదలెడతారు. మీ ప్లాన్ ఏంటి, మీరేం చేయబోతున్నారు, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఇలా మీ గురించి మాత్రమే వారు ఆలోచించడం వల్ల వారి గోల్ ఏంటి అని మర్చిపోతారు. ఇలా మీరు చేయడం వల్ల మీరు గెలుస్తారు. సున్ త్జు గారు ఏం చెబుతున్నారంటే, హీ విల్ విన్ హూ నోస్ వెన్ టు స్పీక్ అండ్ వెన్ నాట్ టు స్పీక్ అని మనకు చెబుతున్నారు. ఎవరికైతే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అని తెలుస్తుందో వారెప్పుడూ గెలుస్తూనే ఉంటారు. నెంబర్ 2, సైలెన్స్ బిల్డ్స్ లేజర్ ఫోకస్. గౌతమ్ బుద్ధ ఏం చెబుతున్నారంటే, మీరు మాట్లాడే ప్రతి మాట ముందు మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్స్ని అడగండి అని చెబుతున్నారు. అవేంటంటే, మీరు ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నారో అందులో ఏమైనా వాల్యూ ఉందా అని మిమ్మల్ని మీరు అడగండి. క్వశ్చన్ నెంబర్ 2, ఇప్పుడు మీరు మాట్లాడడం అనేది నిజంగా అంత ఇంపార్టెంటా అని మిమ్మల్ని మీరు అడగండి. క్వశ్చన్ నెంబర్ 3, ఇప్పుడు మీరు మాట్లాడడం వల్ల ఏమైనా డిఫరెన్స్ వస్తుందని మీరు ఫీల్ అవుతున్నారా, లేదా మీ చుట్టూన్న వారు ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం మీరు ఎవరితో మాట్లాడినా కానీ దొరకవు. బట్ మీరు ఎప్పుడైతే సైలెంట్ స్టేట్లో ఉంటారో అప్పుడు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం మీకు దొరుకుతుంది. అప్పుడు మీరు సరైన పదాలను ఎంచుకోవడం మీరు నేర్చుకుంటారు. సైలెన్స్ అండ్ ఫోకస్ అనేవి ఇవి 2 ఒకేసారి వస్తాయి. మీరు ఎప్పుడైతే మాట్లాడతారో ఆ టైంలో మీరు ఆలోచించలేరు. అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీరు మాట్లాడలేరు. మాట్లాడుతూ ఆలోచించడం అనేది ఎప్పటికీ జరగదు. ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వారెప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వారి మాటలకు ఎప్పుడు వాల్యూ అనేది ఉండదు. ఒక టైంలో మనిషికి ఉన్నటువంటి ఎమోషన్స్ వల్ల ఒకే టైంలో కొన్ని వేల ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక ఆలోచన అనేది వారి నాలుకపైకి వస్తుంది. ఆ ఒక్క మాట వల్ల అది వారి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. అదే ఎవరైతే సైలెంట్గా ఉంటారో వారి ఫోకస్ అనేది చాలా వరకు మెరుగుపడుతుంది. వారు ఏదైతే ఆలోచిస్తారో దాన్ని వారు చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. సైలెంట్గా ఉన్న వ్యక్తుల్లో కూడా చాలా థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళకు కూడా అవి అనాలని అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా అయినా కానీ వారు సైలెంట్గా ఉంటారు. వారికి వచ్చేటటువంటి ర్యాండమ్ థాట్స్ అన్నింటినీ వారు స్ట్రక్చర్డ్ వేలో అమరుస్తారు. వారు ఎప్పుడు మాట్లాడతారంటే నిజంగా వారు మాట్లాడడం అవసరమని వారు ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు మాత్రమే మాట్లాడతారు. నెంబర్ 3,
సైలెన్స్ గెట్స్ పీపుల్స్ అటెన్షన్. సైలెన్స్ అనేది ఇది పీపుల్ యొక్క అటెన్షన్ని మీ వైపుగా లాగేలా చేస్తుంది. మీరు ఏదైనా గ్రూప్ డిస్కషన్లో ఉన్నప్పుడు కావచ్చు, లేదా మీరు ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు కావచ్చు, లేదా మీరు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు కూడా దీన్ని మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అసలు సైలెంట్గా ఉండడం వల్ల ఇది పీపుల్ యొక్క అటెన్షన్ని మీ వైపుగా ఎలా లాగుతుందో తెలుసుకుందాం. మీరు జనరల్గా మీరు మీ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు మీ టీచర్ మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా వారు లెక్చర్ ఇస్తున్నప్పుడు కానీ మీరు దీన్ని జనరల్గా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎలా అంటే మీ టీచర్ మాట్లాడుతున్న టైంలో కావచ్చు, లేదా లెక్చర్ ఇస్తున్న టైంలో మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారని అనుకుందాం. మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్న టైంలో మీ టీచర్ వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉంటుందని అనుకుందాం. మీ టీచర్ ఎప్పుడైతే తను మాట్లాడడం ఆపేసి సైలెంట్గా మీ వైపు చూడడం మొదలెడుతుందో మీ అటెన్షన్ అనేది మీకు తెలియకుండానే మీ టీచర్ వైపుగా మళ్ళుతుంది. ఆ టైంలో మీ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళిపోతుంది, సడన్గా రూమ్ అంతా ఎందుకు సైలెన్స్ అయిందని. ఆ టైంలో మీ మైండ్ అనేది తనంతట తనే మీ టీచర్ వైపుగా మిమ్మల్ని చూసేలా చేస్తుంది. ఇదే మన డైలీ లైఫ్లో ప్రతి చోట మనకు జరుగుతూ ఉంటుంది. మీరు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మీరు ఎప్పుడైతే మాట్లాడతారో మీ ముందున్న వారు మీ వైపు సరిగా చూడడం లేదా సరిగా వినడం లాంటివి చేయనప్పుడు మీరు ఎప్పుడైతే సడన్గా సైలెంట్ అయిపోతారో అందరూ మీ వైపు చూడడం మొదలెడతారు. ఆ టైంలో వాళ్ళే వచ్చి మిమ్మల్ని అడుగుతారు, ఏమైంది ఈరోజు మాట్లాడవా అని మిమ్మల్ని అడుగుతారు. నెంబర్ 4, సైలెన్స్ బిల్డ్స్ ట్రస్ట్. సైలెన్స్ అనేది ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది. పీపుల్తో రిలేషన్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పవచ్చు. ఎవరి నమ్మకానైనా సరే మీరు గెలుచుకోవడానికి మీరు ముందుగా వారు చెప్పేదాన్ని వినడం నేర్చుకోవాలి. మీరు మీ గురించి చెప్పి మీరు మీ మాటలను మాట్లాడుతూ జస్ట్ మీ ముందున్న పర్సన్ని మీరు నవ్వించవచ్చు అండ్ ఇంప్రెస్ చేయొచ్చు. వారికి మీరంటే ఇష్టం కూడా కలిగేలా చేయొచ్చు. బట్ నమ్మకాన్ని గెలవాలంటే ముందు మీరు వారు చెప్పేది శ్రద్ధగా మీరు వినడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీ మైండ్లో ఈ క్వశ్చన్ రావచ్చు, అదేంటంటే మాట్లాడడం కంటే వినడం అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అని మీకు అనిపించవచ్చు. ఇది ఎలాంటి క్వశ్చన్ అంటే మనీ సేవ్ చేయడం అనేది ఖర్చు పెట్టడం కంటే ఎందుకంత ఇంపార్టెంట్ అని మీరు అనుకోవచ్చు. పీపుల్ యొక్క మాటలు విని వాటిని అర్థం చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. జనరల్గా మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు మీరు సైలెంట్గా ఉండి మీరు వింటున్నట్టు యాక్టింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీరు జస్ట్ సైలెంట్గా ఉన్నారు, బట్ మీ మైండ్లో ఎప్పుడు ఇదే తిరుగుతూ ఉంది. ఇతను ఎప్పుడు మాట్లాడడం ఆపేస్తాడు, నేను కూడా మాట్లాడుతా కదా అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు ఆలోచించడం వల్ల దీనివల్ల ఎప్పుడు మీకు ఉపయోగం ఉండదు. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే మీరు మీ అబ్జర్వింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ని షార్ప్గా మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని మీరు జస్ట్ సైలెంట్గా ఉండడం వల్ల వీటిని మీరు షార్ప్గా మార్చుకోవచ్చు. చాలామంది వ్యక్తులు ఎప్పుడైతే ఎవరినైతే కలుస్తారో చాలాసార్లు వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది, వాళ్ళ లైఫ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెబుతూ ఉంటారు. కొంతసేపు సైలెంట్గా ఉండడం అనేది వారికి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. ఈ కారణం వల్లే వారు ఆపకుండా మాట్లాడుతూనే ఉంటారు. అదే మీరు కనుక సక్సెస్ఫుల్ అండ్ పవర్ఫుల్ పీపుల్ని చూసారనుకోండి, వారిని ఎప్పుడు కూడా మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం మీరు చూడరు. వారెప్పుడు వారి ముందున్న వ్యక్తులను వింటూ వారిని క్వశ్చన్స్ అడుగుతూ వారి గురించి తెలుసుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ఒకరు చెప్పేది శ్రద్ధగా వింటారో మీరు అలా చేయడం వల్ల వారు చాలా ఇంపార్టెంట్ అని వారు ఫీల్ ఎలా చేస్తారు. ఆ టైంలో వారికి ఏమనిపిస్తుందంటే మీరు వారు చెప్పేది వింటూ వారికి వాల్యూ ఇస్తున్నారు అని వారు ఫీల్ అవుతారు. ఇలా వారు ఫీల్ అవ్వడం వల్ల ఇది మీ ఇద్దరి మధ్యన ట్రస్ట్ అండ్ నమ్మకాన్ని పెంచుతుంది. నెంబర్ 5, సైలెన్స్ బిల్డ్స్ స్ట్రెంగ్త్. ఫ్రెండ్స్, మనలో చాలామందికి సైలెంట్గా ఉండడం అంటే చాలామందికి అస్సలు నచ్చదు. చాలామంది దీనికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే సైలెన్స్ అండ్ లోన్లీనెస్ని మనం ఒకేలా చూస్తూ ఉంటాం కాబట్టి. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే పీపుల్ మనల్ని ఎప్పుడు చూస్తూ ఉండాలి, మన మాటలు వింటూ మనల్ని ఇష్టపడుతూ మనల్ని ప్రేమించాలి అని కోరుకుంటూ ఉంటాం. మనందరికీ పీపుల్ యొక్క అటెన్షన్ అనేది కావాలి. ఈ అటెన్షన్ కోసమే మనం మాట్లాడడం మొదలెడతాము. మనం మాట్లాడే ప్రతి మాట యొక్క ఇంటెన్షన్ ఇదే ఉంటుంది, మన ముందున్న వ్యక్తులు మనల్ని ఇష్టపడాలి అని. మన ముందున్న వాళ్ళలో మంచి వ్యక్తులుగా ఉండాలి అని అనుకుంటాం. అందుకనే మనం మాట్లాడుతూ మన దగ్గరున్న మంచి విషయాలన్నీ వారికి చెబుతూ ఉంటాం. సైలెన్స్ మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. ఒకవేళ మనం సైలెంట్గా ఉన్నామనుకోండి, మన ముందున్న వ్యక్తులలో మనం తక్కువైపోతామేమో అని మనం అనుకుంటూ ఉంటాం. వారు మనల్ని సరిగ్గా పట్టించుకోరేమో అని అనుకుంటూ ఉంటాం. ఇలా మనం ఎందుకు అనుకుంటామంటే మనలో మనకి మన గురించి తెలుసు, మనం పర్ఫెక్ట్ కాదని. ఈ విధంగా మనం సైలెంట్గా ఉండకుండా మనం ఈ నిజాన్ని అందరి నుండి దాస్తూ ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ అబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మనం లోపల నుండి డే బై డే మనం వీక్ అవుతూ వస్తూ ఉంటాం. ఈ సైలెన్స్ అనేది మన లైఫ్లో ఒక అద్దంలా పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే సైలెంట్గా ఉంటామో మనం మన యొక్క ట్రూ సెల్ఫ్ ఏంటి అని నిజంగా తెలుసుకుంటాము. మనం అసలు నిజం ఏంటి అని తెలుసుకుంటాం.
మనం సంతోషంగా ఉండడానికి పీపుల్ యొక్క వ్యాలిడేషన్ అనేది అవసరం లేదని మనం తెలుసుకుంటాము. ఒకరు మనతో మంచిగా ఉన్నారా లేదా చెడ్డగా ఉన్నారా, మనల్ని ఏమైనా అన్నారా, మనల్ని ఇగ్నోర్ చేస్తున్నా సరే దాన్ని మనం అస్సలు పట్టించుకోము. ఎందుకంటే దీనివల్ల మన రియాలిటీపై ఎటువంటి ఫరక్ అనేది పడదు అని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి. ఈ విధంగా మనం సైలెంట్గా ఉండడం వల్ల మనకు ఈ పవర్ అనేది వస్తుంది. మనం మనతో ఎప్పుడు కూడా లోన్లీగా ఫీల్ అవ్వకుండా మనల్ని తయారు చేస్తుంది. ఇలా సైలెన్స్లో మనం మనతో టైం స్పెండ్ చేయడం వల్ల మనల్ని మనం ఇంకెక్కువగా ఇష్టపడడం మొదలెడతాము. దీనివల్ల మన సెల్ఫ్ వర్త్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా వరకు పెరుగుతుంది. నెంబర్ 6, సైలెన్స్ హెల్ప్స్ టు నెగోషియేట్. సైలెన్స్ మనకు ఈ నెగోషియేషన్లో హెల్ప్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారో మీ చుట్టూ ఉన్న వారికి మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి అని వారికి అస్సలు తెలియదు. దీనివల్ల ఎవరు కూడా మీకు హామీ తలపెట్టలేరు. అలాగే మీకు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టలేరు. మీరు సైలెంట్గా ఉండడం వల్ల మీపై మీరే ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ని ఏర్పరచుకున్నవారు అవుతారు. దీనివల్ల ఈ సైలెంట్ పర్సనాలిటీ బ్యాక్ సైడ్ ఏముందని ఎవరూ తెలుసుకోలేకపోతారు. మీరు ఇలా మిస్టరీగా ఉండడం వల్ల మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టారు. అలాగే మీ శత్రువులు మిమ్మల్ని ఎప్పుడు కూడా అటాక్ చేయలేకపోతారు. మీరు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటారో మీ ముందున్న వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలెడతాడు. ఇలా అతను ఆలోచిస్తున్న టైంలో అతన్ని పట్టించుకోకుండా అతను మీ గురించే ఆలోచిస్తూ ఉండేలా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూలో ఉన్నారనుకోండి. మీరు మీ సాలరీ గురించి మాట్లాడడం వచ్చిందనుకోండి. మీ ముందుకి ఒక ఆఫర్ వచ్చింది, బట్ మీకు దానికంటే ఎక్కువగా సాలరీ కావాలి. ఇలాంటి టైంలో ఒకేసారి సమాధానాన్ని చెప్పకండి. కొంతసేపు వెయిట్ చేయండి, సైలెంట్గా ఉండండి. అన్కంఫర్టబుల్ సైలెంట్ అంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఆ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ బ్రేక్ చేయడానికి వారు ఏదో ఒకటి ఖచ్చితంగా చెబుతారు. ఆ టైంలో వారు తెలుసో తెలియకో మీకు ఉపయోగపడే ఏదో ఒక విషయాన్ని ఆ టైంలో వారు రివీల్ చేస్తారు. దానివల్ల మీ ముందున్న వ్యక్తిని మీరు ఒప్పించవచ్చు. సో ఈ వీడియో ఇక్కడి వరకు అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.